హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో చిన్న పిల్లలకి ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే ఫస్ట్ వచ్చేసి ఇది జలుబు. ఆ జలుబు రాకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి చూద్దాం. జలుబుకి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమా అనొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకి జలుబు వస్తే వాళ్ళు నిద్రపోరు, తినరు, పేచి పెడుతూ ఉంటారు. ఇల్లంతా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. చిన్నపిల్లలకి జలుబు వస్తే వాళ్ళకి నిద్ర ఉండదు, మనకి నిద్ర ఉండదు. వాళ్ళు ఆ జలుబుని బేర్ చేయలేక చిరాగ్గా ఉంటారు. సో చిన్నపిల్లలకి జలుబు వస్తే మాత్రం పెద్ద విషయమే. మనకు వస్తే చిన్న విషయం, కానీ పిల్లలకి జలుబు వస్తే చాలా పెద్ద విషయం. చాలా చిరాగ్గా ఉంటారు, అస్సలు తినరు కూడా. మనం కూడా స్థిమితంగా ఉండలేం, వాళ్ళు స్థిమితంగా ఉండలేరు. అంతకుముందు లాస్ట్ ఇయర్ వింటర్లో జలుబు వచ్చింది. ఇప్పటికి తేడా ఏంటంటే, లాస్ట్ ఇయర్ వింటర్లో జలుబు వచ్చింది అనుకో, మనం ఏం చేసేవాళ్ళం, జలుబు వచ్చింది అంటే చాలు ఒక 2 days చూసేవాళ్ళం, వెంటనే చంకనేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం అంత ఫ్రీగా హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నాం కదా, అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళలేకపోతున్నాం. యాక్చువల్గా చిన్న దానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తున్నాం. వ్యాక్సినేషన్ కూడా పోస్ట్పోన్ చేసేస్తున్నాం. ఎందుకు, మనం హాస్పిటల్కి వెళ్ళిన దానికన్నా కూడా వేరే వైరస్లు ఏమైనా వస్తాయేమో అని భయపడుతున్నాం కదా. కాబట్టి ఈ వింటర్లో డెఫినెట్గా చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా త్వరగా జలుబు వస్తుంది. సో ఆ జలుబు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. చాలామందికి ఈ విషయాలు తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే పిల్లలున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తాయి. ఇవన్నీ చదువుకుని లేదంటే రీసెర్చ్ చేసి తెలుసుకున్నాం కాదు, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తాయి వాళ్ళందరికీ కూడా. పిల్లలు ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం సెకండ్ చైల్డ్కి డెఫినెట్గా తెలుస్తాయి అనమాట. ఫస్ట్ చైల్డ్ ఎలా ఉన్నా సెకండ్ చైల్డ్కి మనకి ఓకే ఇవి చేస్తుంటే మనకి పిల్లలకి జలుబు వస్తుందని సెకండ్ చైల్డ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తాయి. ఫస్ట్ టైం ఒకే పిల్లలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ చైల్డ్ వాళ్ళకి కొంచెం ఈ టిప్స్ యూజ్ అవ్వచ్చు. చాలామందికి తెలియకపోవచ్చు, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి అని నేను చెప్తున్నాను. జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన దాంట్లో ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే, బాయిల్డ్ వాటర్ ఇవ్వాలి పిల్లలకి. మనం మంచినీళ్ళని వాటికి పేరు పెట్టి మంచినీళ్ళు అంటున్నాం తప్ప, మనకి 90% వరకు ఎవరికి కూడా మంచి వాటర్, ప్యూర్ మంచి వాటర్ మనకి ఎక్కడ దొరకట్లేదు. కాబట్టి మనం కిన్లే బాటిల్స్ అవి రోజు వాడలేం కదా, అందరూ వాడలేరు. సో మనం డెఫినెట్గా చేయాల్సింది, పిల్లలకి ఒక 4 to 5 years వరకు పిల్లలకి డెఫినెట్గా వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలకి ఒక 4 to 5 years వచ్చే వరకు మనం బాయిల్డ్ వాటర్ ఇవ్వాలన్నమాట. జస్ట్ మరిగించేసి ఇచ్చేయకూడదు. నాకు ఇది డాక్టరే చెప్పారు. మనకి బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక టైం చూసుకుని 10 minutes వరకు బాయిల్ చేయాలి. బాయిలింగ్ స్టార్ట్ అయ్యాక 10 minutes అనమాట. అలా బాయిల్ చేసిన వాటరే ఇవ్వాలన్నమాట. దానివల్ల త్వరగా మనకి జలుబు రాకుండా ఉంటుంది. అలాగే వింటర్ సీజన్లో మరి మనం బాయిలింగ్ చేసి పక్కన పెట్టేసరికి ఏమవుతాయి, బాగా చల్లగా అయిపోతాయి. మనకి వింటర్లో చూడండి, వాటర్ బిందెలో వాటర్ అయినా సరే, మనం తాగి అయినా సరే బాగా చల్లగా అయిపోతాయి. అలా చల్లని వాటర్ కాకుండా కొంచెం ఫ్లాస్క్ లాంటి దాంట్లో ఏదైనా పోసుకుని పిల్లలకి కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఇవ్వండి. తాగినప్పుడల్లా గోరువెచ్చని నీళ్ళు ఇస్తే వాళ్ళకి తిన్న ఫుడ్ కూడా, శీతాకాలం సరిగ్గా ఏం అరుగుతుంది, మనకే కూడా చూడండి కొంచెం తిన్న అలానే ఉంటుంది, పొట్టలో త్వరగా అరగదు కదా. సో ఇంకా చిన్న పొట్టకి ఆ చిన్న పిల్లలకి త్వరగా అరగదు. కాబట్టి మనం ఇచ్చినప్పుడల్లా కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఇవ్వండి. చిన్నపిల్లలు చాలామంది ఇష్టంగా తాగుతారు గోరువెచ్చని నీళ్ళు. సో ఫ్లాస్క్ లాంటిది ఏమైనా పెట్టుకుని అందులో గోరువెచ్చని నీళ్ళు వేసుకుని కొంచెం ఇచ్చినప్పుడల్లా గోరువెచ్చని నీళ్ళు ఇవ్వండి. మనం బాయిలింగ్ చేసుకున్నా పక్కన వదిలేస్తే చల్లగా అయిపోతాయి కదా. సో అలా కాకుండా కొంచెం బాయిలింగ్ అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్లాస్క్లో పోసుకుని ఇచ్చినప్పుడల్లా కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఇవ్వండి. అలాగే మనకి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ ఏవి ఎలాగ నార్మల్గా కూడా చిన్నపిల్లలకి పెట్టకపోవడం మంచిది. అలాగే వింటర్లో అస్సలు పెట్టొద్దు. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన, ఎక్కువ మంది వాడేది ఏంటంటే పెరుగు వాడతారు ఫ్రిడ్జ్లో పెట్టి. అది అస్సలు మనకి పెట్టిన వెంటనే వచ్చేస్తుంది చిన్నపిల్లలకి జలుబు కానీ గొంతు నొప్పి కానీ. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు అస్సలు వాడొద్దు. మీరు మార్నింగ్ లంచ్ టైంలోనే పెరుగు వాడండి. శీతాకాలంలో లంచ్ టైంలో పెరుగు వేయండి పిల్లలకి. అది కూడా ఎప్పుడు మార్నింగ్ టిఫిన్ టైంలో ఎప్పుడో పెరుగు తోడు పెట్టండి. అది లంచ్ టైంకి తోడుకుంటుంది కదా. సో అది వాడండి. అంతేగాని మనం ఫ్రెష్గా లేని పెరుగు కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు కానీ వాడకండి. అలాగే ఫ్రెష్ పెరుగు అయినా సరే ఈవినింగ్ టైంలో, డిన్నర్ టైంలో పిల్లలకి పెరుగు ఇవ్వకండి. పిల్లల వరకు ఎందుకు, నాకు డిన్నర్ టైంలో, నైట్ టైం 6-7 ఆ టైంలో తిన్నా సరే పెరుగు తిన్నానంటే నెక్స్ట్ డేకే నాకు గొంతు నొప్పి అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అసలు నైట్ టైం పెరుగు పెట్టకండి. మార్నింగ్ లంచ్ టైంలో పెరుగు పెట్టినా కూడా అది ఫ్రెష్గా తోడు పెట్టిన పెరుగే పెట్టండి. అంతేగాని ఫ్రిడ్జ్లో తీసి పెట్టకండి. ఫ్రిడ్జ్లో తీసి కొంచెం కూలింగ్ తగ్గాక ఒక 1/2 hour తర్వాత పెడదాం అనుకుని చాలామంది పెడతారు. అలా కూడా వద్దు. ఫ్రెష్గా తోడు పెట్టుకుని అది పెట్టండి పిల్లలకి.
అలాగే పాలు విషయానికి వచ్చేసరికి కొంచెం గోరువెచ్చని పాలు ఇవ్వండి. వాళ్ళు తాగినప్పుడు అందులో పంచదారనే అవాయిడ్ చేయండి. పంచదార ఇవ్వకండి అసలు. చాలామందికి ఇప్పుడు పంచదార మంచిది కాదనే అవేర్నెస్ వచ్చి పంచదార వేయట్లేదు. సో అలా పంచదార అలవాటు లేదు, అసలు తీపి లేకుండా తాగుతారు అంటే ఓకే. కొంచెం మందికి తీపి అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అర స్పూన్ తేనె కొంచెం గోరువెచ్చని పాలలో, వేడి పాలలో వేసి కలుపుకూడదు తేనె. కొంచెం గోరువెచ్చని పాలలో ఒక అర స్పూన్ తేనె వేసి, స్వీట్నెస్ కావాలనుకుంటే అలా ఇవ్వండి, మంచిది. ఇంకా అంతేగాని పంచదార మాత్రం వాడకండి. మరీ చల్లగా అయిపోయిన పాలు అలా ఇచ్చేయకండి. కొంచెం గోరువెచ్చని పాలే ఇవ్వండి, పాలైనా సరే. అలాగే మార్నింగ్స్ 9 కన్నా ముందు, అలాగే ఈవినింగ్స్ 4 కూడా కొంచెం ఎండ ఉంటుంది లేని పర్లేదు. 5 తర్వాత మనం బయట ఎలా పడితే అలా పిల్లల్ని తిప్పేయొద్దు. 9కి ముందు, మార్నింగ్ 9కి ముందు మంచు చల్లదనం ఉంటుంది కదా. సో పిల్లలకి ఒక్కసారి మనం ఒక 10 నిమిషాలు ఇలా బయటికి తీసుకెళ్ళినా సరే ఆ గాలికి వెంటనే జలుబు వచ్చేస్తుంది అనమాట. సో మార్నింగ్ 9కి ముందు కానీ ఈవినింగ్ 5 తర్వాత కానీ మనం పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకుండా ఇంట్లోనే ఉంచడం బెటర్. సపోజ్ ఎందుకైనా అత్యవసర పరిస్థితుల్లో తీసుకెళ్లాల్సి వస్తుంది కదా, కొన్నిసార్లు అవసరం అయినప్పుడు వెళ్ళాల్సి వస్తే కంప్లీట్గా హెడ్, ఇయర్స్ మొత్తం కవర్ చేసి, చెవులు, తల అంతా కవర్ చేసి తీసుకెళ్ళండి. అంటే మంకీ క్యాప్స్ కానీ అలాంటివి పెట్టి, స్కార్ఫ్స్ కానీ మంకీ క్యాప్స్ కానీ అలాంటివి పెట్టి తీసుకెళ్ళండి. కానీ చలిగాల్లో అలా నార్మల్గా తీసుకెళ్ళిపోకండి. అలా తీసుకెళ్ళిపోవడం వల్ల చాలా త్వరగా జలుబు అనేది ఎఫెక్ట్ అవుతుంది చిన్నపిల్లల్లో. అలాగే పిల్లలు ఆడడానికి ఇష్టపడతారు. మనం స్నానం చేయించేటప్పుడు అక్కడ బాగా వాటర్లో ఆడుకోవడానికి ఇష్టపడతారు. ఒక 1 ఇయర్ వచ్చిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళని అలా నీళ్ళల్లో ఎక్కువసేపు నాననివ్వకండి. అలాగే స్నానానికి ముందు బాగా ఒంటి నిండా ఆయిల్ బాగా మసాజ్ చేసి, ఆయిల్ పట్టించి, అంటే 1 ఇయర్ వరకు కొంచెం ఆయిల్ రాసి, ఆయిల్ మసాజ్ చేసి అలా చేస్తాం. కానీ 1 ఇయర్ దాటిన తర్వాత పిల్లల్ని పెద్దగా అంతలా పట్టించుకొని చేయించాం కదా, ఏదో జస్ట్ నార్మల్గా చేయించేస్తాం. అలా కాకుండా బాడీ అంతా కూడా బాగా ఆయిల్ రాసి అప్పుడు స్నానం చేయించారనుకోండి, కొంచెం వేడి వాళ్ళ ఒంటికి పడుతుంది. మరి కొంచెం వేడిగా పోసినా వాళ్ళు తట్టుకోగలుగుతారు ఆయిల్ రాయడం వల్ల. సో వింటర్లో కొంచెం వేడి వాటర్ పోయడం మంచిది కదా. సో వేడిగా పోసినా వాళ్ళు తట్టుకోగలుగుతారు. అలాగే బాడీ త్వరగా ఆ వాటర్ పీల్చేసుకోకుండా ఉంటుంది. అందుకని త్వరగా జలుబు చేయదన్నమాట. కాబట్టి స్నానం చేయించే ముందు ఆయిల్ రాసి బాడీకి అప్పుడు స్నానం చేయించండి. అలాగే మనకి ఇంట్లో కూడా శీతాకాలం వచ్చిందంటే మనకి టైల్స్ అయినా ఏవైనా ఇంట్లో కూడా బాగా చల్లగా జియ్యమని లాగుతూ ఉంటుంది మనకి కాళ్ళకి. అలాంటిది మరి చిన్నపిల్లలకి మరీ పాపం కింద ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళకి కంప్లీట్గా వేయండి, ప్యాంట్ అన్నీ వేయండి. అలాగే సాక్స్ కంపల్సరీ వేయండి. మనకి చిన్నపిల్లలకి అరికాళ్ళలోంచి త్వరగా చలి అనేది బాగా లాగుతుంది, వాళ్ళకి జియ్యమంటూ ఉంటాయి. మనకి శీతాకాలం వచ్చిందంటే టైల్స్ అవి చాలా చల్లగా ఉంటాయి, మనమే కాలు కింద పెట్టడానికి ఇబ్బంది పడతాం. అలాంటిది మరి చిన్నపిల్లలు ఆడతారు, వాళ్ళకి తెలియదు కదా. సో ఇలా ముడిచిపెట్టుకుని పక్కన కూర్చోరు కాబట్టి వాళ్ళకి సాక్స్ వేయండి. కంప్లీట్గా క్లోత్స్ కొంచెం వేడిగా వేయండి, వెచ్చగా ఉంచేలా మొత్తం ఫుల్ హ్యాండ్ షర్ట్స్, ప్యాంట్స్ అలాంటివి వేయండి. అలాగే మనం నైట్ టైమ్స్ ఫ్యాన్ ఫుల్గా లేకపోతే నిద్ర పట్టదని చెప్పి ఫుల్గా పెట్టేస్తాం. మనమైతే పాపం ఏదో ఇలా కప్పుకొని పడుకుంటాం, కానీ చిన్నపిల్లలు ఉంచుకోరు, మనం ఎంత కప్పినా ఉంచుకోరు. కాబట్టి నైట్ టైం కూడా సాక్స్లు వేయండి. అలాగే ఫుల్ చెప్పాను కదా, అలాగే ఫుల్ స్లీవ్స్ ఉన్న షర్ట్స్, ప్యాంట్స్ వేస్తారు. వేసినా కూడా హెడ్ అనేది వాళ్ళకి బయటే ఉంటుంది కదా. మంకీ క్యాప్స్ పెడితే నైట్ టైం పడుకోరు సరిగ్గా, వాళ్ళకి అన్నీ ఇలా చిరాగ్గా అనిపిస్తుంది. మనకి చిరాకే కదా, మంకీ క్యాప్ పెట్టి ఏం పడుకుంటాం. అలా హెడ్ అనేది అలా గాలికి ఎక్స్పోజ్ అయిపోయి బాగా హైలో పెట్టేస్తే ఫ్యాను, ఆ గాలి అంతా కూడా వాళ్ళకి తలకు పట్టేసి వాళ్ళు త్వరగా జలుబు వచ్చేస్తుంది అనమాట. త్వరగా వాళ్ళకి అనీజీగా ఉంటుంది, సరిగ్గా నిద్రపోలేరు కూడా. కాబట్టి మన కోసం చూసుకుని ఫ్యాన్ హైలో పెట్టేయకుండా చాలా తక్కువలో ఫ్యాన్ పెట్టుకోండి. అంతేకాని హైలో పెట్టేస్తే వాళ్ళు పాపం హెడ్ బయటే ఉంటుంది. సో మనం ఎన్ని కవర్ చేసినా సరే, సాక్స్లు వేసి డ్రెస్ కంప్లీట్ వేసి కవర్ చేసినా సరే వాళ్ళకి తలకి పట్టేస్తుంది ఆ గాలి అనేది. సో మనకు కూడా చూడండి, బాగా వింటర్లో ఫుల్లో పెట్టి ఫ్యాన్ పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఇవన్నీ పట్టేసినట్టు ఉంటాయి. మనమైతే చెప్పుకోగలుగుతాం, వాళ్ళ పాపం ఏం చెప్పుకోలేరు కూడా అవన్నీ ఫీలింగ్స్. కాబట్టి ఫ్యాన్ అనేది తక్కువలో పెట్టండి నైట్ టైమ్స్. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి 6 months లోపు ఓన్లీ పాలు తాగే పిల్లలకైతే వద్దు, కానీ 6 months దాటాక మనం ఫుడ్ పెడతాం కదా. సో అలాంటి పిల్లలందరికీ కూడా మార్నింగ్ 1 స్పూన్ తేనెలో ఒక 2
త్రీ డ్రాప్స్ వరకు వేయచ్చు. నిమ్మరసం ఎక్కువ కాదు, ఓన్లీ ఒక 2-3 డ్రాప్స్ వేసి నిమ్మరసంలో ఒక స్పూన్ తేనెలో ఒక 2-3 చుక్కలు నిమ్మరసం వేయడం వల్ల మనకేమది మరీ పుల్లగా ఉండదు. సో తాగలుగుతారు పిల్లలు. సో కొంచెం కాలు మీద పడుకోబెట్టుకున్న ఏదోలా వాళ్ళకి ఒక స్పూన్ తేనెలో ఒక 2-3 చుక్కలు నిమ్మరసం కలిపి పెట్టండి. త్వరగా జలుబు అనేది రాదు. రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అది పెట్టి చూడండి, త్వరగా జలుబు రాదు. నిమ్మరసం చాలా మంచిది కదా, సో త్వరగా జలుబు అనేది రాదనమాట. ఒక స్పూన్ తేనె 2-3 డ్రాప్స్ నిమ్మరసం కంపల్సరీ పెట్టండి మార్నింగ్ లేచిన వెంటనే. మీరు ఇన్ని పాటించినా సరే జలుబు అనేది వచ్చిందనుకోండి, అప్పుడు చేయాల్సిన పని ఏంటంటే హడావుడిగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోకుండా, అంటే చూసుకోవాలి అది నార్మల్గా వింటర్ వల్ల వచ్చిన జలుబే అయితే వెంటనే మనం కంగారు పడి హాస్పిటల్కి వెళ్ళి వేరే వైరస్లు కొనుక్కు తెచ్చుకోవడం కన్నా ఇంట్లో చిన్నవి పాటిస్తే తగ్గిపోతుంది త్వరగానే జలుబు. మనకు తెలుసు అందరికీ విక్స్ బాగా ఛాతీకి అలాగే వీపుకి కూడా బాగా రాసి నైట్ టైం పడుకున్నప్పుడు బాగా రాయాలి. అలాగే మనకి అరికాళ్ళలో కూడా విక్స్ అనేది బాగా మద్దన చేసి సాక్స్లు వేస్తే త్వరగా జలుబు అనేది వాళ్ళకి రిలీఫ్ ఉంటుందంట. అది మా ఫ్రెండ్ చెప్పింది. యూఎస్లో ఇలా చేస్తారంట. మనకి అరికాళ్ళకి బాగా విక్స్ రాసుకుని బాగా మద్దన చేసి ఎక్కువ విక్స్ తీసుకుని, నేను ఇది తెలిసినప్పటి నుంచి మా ఊడికి ఇంకా విక్స్ డబ్బాలే రాస్తూ అరికాళ్ళకి బాగా మద్దన చేసి సాక్స్ వేసి పడుకోబెట్టినప్పుడు వాళ్ళకి రిలీఫ్ ఉంటుందంట. ఆ వేడి వల్ల త్వరగా జలుబు అనేది తగ్గుతుందంట. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ నాసో క్లియర్ డ్రాప్స్ అందరికీ తెలిసినవే, పిల్లలు ఉన్న వాళ్ళందరికీ తెలిసినవే. ఇవి వేసుకోవచ్చు, కానీ అలా అని చెప్పి ఒక 2 గంటలకి 3 గంటలకి వేసేయకండి. మనకు అవసరమైనప్పుడు అంటే ఎక్కువ పడుకున్నప్పుడు ఇబ్బంది పడతారు కదా పిల్లలు నిద్రపోయినప్పుడు, కాబట్టి నైట్ టైము ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడు అలాంటప్పుడు ఒక 2 సార్లు వాడండి సరిపోతుంది. అంతేగాని అదే పనిగా మనకి వాళ్ళకి బ్లాక్ అయినాయి అని చెప్పి అదే పనిగా వేసేయకూడదు. అలాగే మనకి రిలెంట్ అని చెప్పి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళది రిలెంట్ అనేది సిరప్. ఇది జలుబుకి. మాకు 8 years అయితే మా పెద్దవాడికి ఇదే రాస్తారు డాక్టర్. అలాగే 1 year ఏంటి 6 months తర్వాత చిన్నపిల్లవాడికి కూడా ఇదే రాస్తారనమాట. సో 6 months తర్వాత, 6 months ముందు ఇప్పుడు ఎవరు కూడా మందులు ప్రిఫర్ చేయట్లేదు, మెడిసిన్ అనేది ప్రిఫర్ చేయట్లేదు పిల్లలకి. కాబట్టి 6 months తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ డోసేజ్ అనేది మాత్రం మా వాడికి అయితే 2.5 ml 6 months నుంచి కూడా 2.5 ml, పెద్దవాడికి అయితే 5 ml. కానీ మీరు డోసేజ్ అనేది మాత్రం ఎవరిది వాళ్ళే చూసుకోవాలి. ఎందుకంటే డోసేజ్ ఎప్పుడు కూడా ఏజ్ని బట్టి కన్నా కూడా వాళ్ళ వెయిట్ని బట్టి డాక్టర్ మనకి డోసేజ్ రాస్తారు. అందుకే చూడండి చిన్నపిల్లల్ని డెఫినెట్గా వెయిట్ చెక్ చేస్తారు. ఎందుకంటే మెడిసిన్ అనేది డోసేజ్ వాళ్ళ వెయిట్ని బట్టి రాస్తారు. కాబట్టి మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్నాం అనుకోండి, రిలెంట్ సిరప్ ది ఫర్ డోసేజ్ ఫర్ 10 kgs బేబీస్, అలా మనం ఏదే టైప్ చేసుకుంటే మనం వచ్చేస్తుంది కింద డోసేజ్ ఎంత ఇవ్వాలి అన్నది. సో దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇది చాలా 80 rupees అంతే. కానీ చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుంది పిల్లలకి. నార్మల్ జలుబు వాళ్ళకి చెప్తున్నాను నేను. నార్మల్ జలుబు వచ్చిన వెంటనే మనం నార్మల్ జలుబే కదా అని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఒక వారం రోజులు 10 రోజులు ఇబ్బంది పడిన తర్వాత వాడడం కాదు. జలుబు వచ్చిన వెంటనే ఒక 2-3 రోజులు స్టార్టింగ్ వేసేసరికి వాళ్ళు రిలీఫ్ అయితే వస్తుంది. నాసో క్లియర్ డ్రాప్స్ ఒకటి, ఈ రిలెంట్ ఒకటి, విక్స్ ఒకటి దగ్గర పెట్టుకున్నారనుకోండి, మనకి 3-4 రోజుల్లో మళ్ళీ నార్మల్ అయిపోతారు పిల్లలు. అలాగే విక్స్ బాగా రాయండి ఛాతీకి, వీపుకి, అలాగే అరికాళ్ళలో కూడా బాగా రాసి సాక్స్లు వేయండి. అలాగే ఆరారగా అంటే అప్పుడప్పుడు మధ్యలో గోరువెచ్చని నీళ్ళు ఇస్తూ ముందు చెప్పిన ఉన్నాయి కదా అవన్నీ ఫాలో అవ్వండి. అలాగే జలుబు రాకముందు మనం ఒక స్పూన్ తేనెలో నిమ్మరసం 2-3 డ్రాప్స్ వేసి ఇమ్మని చెప్పాను కదా. కానీ జలుబు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అదే స్పూన్ తేనెలో ఒక 2-3 డ్రాప్స్ అల్లం రసం, అల్లం ఇలా దంచుకునేది ఉంటుంది కదా, అందులో దంచి ఇలా పిండితే 2-3 డ్రాప్సే కదా చిన్నపిల్లలకి వస్తుంది. సో అలా మనం ఒక స్పూన్ తేనెలో 2-3 డ్రాప్స్ అల్లం రసం వేసి ఇచ్చామనుకోండి, మనకి కఫం అనేది ఊపిరితిత్తులకి త్వరగా పట్టేయకుండా, మనకి చిన్నపిల్లల జలుబు జస్ట్ ఊపిరితిత్తులు పట్టకుండా జస్ట్ స్టార్టింగ్లోనే ఉంటే త్వరగా తగ్గిపోతుంది. కానీ పిల్లలకి అలా వదిలేసి మనం నెగ్లెక్ట్ చేస్తే జలుబే కదా అని వాళ్ళకి త్వరగా మనకి లంగ్స్కి పట్టేసి ఫ్లమ్ అనేది చాలా ఇబ్బంది పడతారు. సో దానికి వరకు వెళ్లకుండా ఉండాలంటే ఒక స్పూన్ తేనెలో 2-3 డ్రాప్స్ అల్లం రసం వేసి ఇవ్వండి. నాసో క్లియర్, రిలెంట్ సిరప్, అలాగే మనం విక్స్ ఇవి దగ్గర ఉంచుకోండి. సాక్సులు దగ్గర ఉంచుకుంటే ఈ వింటర్ అనేది మనకి త్వరగా గడిచిపోతుంది. లేదంటే వాళ్ళకి ఇబ్బంది పడుతూ జలుపుతూ ఉన్నారంటే అస్సలు గడవరు రోజులు. మనకి పిల్లలు బాగోకపోతే అస్సలు విసుకొచ్చేస్తూ ఉంటుంది కదా, అసలు స్థిమితో ఉంటుందా, మనం ఫ్రీగా ఉండలేం, హ్యాపీగా ఉండలేం, మూడంతా మనకు కూడా డల్గానే ఉంటుంది. కాబట్టి ఇవి ఫాలో అవ్వండి.
సో నేను చెప్పినవన్నీ ఫాలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జలుబు రాదు. వచ్చినా కూడా ఇవి ఫాలో అయితే 2-3 రోజుల్లో నార్మల్ అయిపోతారు పిల్లలు. కానీ ఇది నేను సీజనల్గా నార్మల్గా వచ్చి జలుబు గురించి అయితే చెప్పాను. ఇప్పుడు చాలా రకాలుగా ఉంది, వైరస్లు అవి ఉన్నాయి కాబట్టి చూసుకోవాలి. 2-3 రోజుల్లో జలుబు తగ్గలేదంటే వెంటనే హాస్పిటల్కి వెళ్తే వెళ్ళాలి. కానీ సీజనల్గా వచ్చే జలుబుకి అయితే నేను చెప్పినవి అయితే సరిపోతాయి అన్నమాట. సో మీరు ఒక 2-3 రోజులు చూస్తే తెలిసిపోతుంది కదా, పిల్లలు బాగాలేదు ఇంకా అంటే మనం హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండలేం. కానీ చిన్నదానికి జలుబు రాగానే హాస్పిటల్కి వెళ్ళిపోకుండా ఇవి ఇలా ఫాలో అయితే మనకి పిల్లలు త్వరగా జలుబు నుంచి అయితే కోలుకుంటారు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.